రైట్ అంగన్వాడీల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ప్రభుత్వంతో ఆరోసారి నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి తొలగలేదు. మంత్రుల కమిటీతో 4 గంటల పాటు జరిగిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఎంతో కొంత జీతం పెంచాలన్న అంగన్వాడీల ఆశలు నెరవేరలేదు. జీతాల పెంపుపై దాటవేత ధోరణిని ప్రభుత్వ కమిటీ ప్రదర్శించడంతో అంగన్వాడీలు ఆగ్రహం చెందారు. 5 ఏళ్లకోసారి పెంచే విధానానికే కట్టుబడి ఉన్నామని కమిటీ ప్రకటించింది. జూలైలో పెంచుతామని కమిటీ హామీ ఇచ్చింది. అప్పుడు ఎంత పెంచుతారో కూడా స్పష్టత ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నామని అంగన్వాడీలు ప్రకటించారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు అని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జగన్ అన్నకు చెబుదాం అనే పేరుతో ఇంటింటికి వెళ్లి 1 కోటి మంది సంతకాలు సేకరిస్తామని అన్నారు. నేటి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. సంక్రాంతి లోపు వేతనాలు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. జీతాల పెంపుపై ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోతే నిరవధిక దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. చర్చల్లో ప్రభుత్వం తరపున మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారులు పాల్గొన్నారు. అంగన్వాడీల తరపున సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ అనుబంధ సంఘం తరపున పాల్గొనేందుకు వచ్చిన వారిని ఇతర సంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? 6వసారి కూడా ఏదైతే చర్చలకు సంబంధించి అంగన్వాడీలకు సంబంధించి కూడా ఫలప్రదం కాలేదు. వాళ్ళు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితులు, అప్డేట్స్ ఏంటి? పవన్, అంగన్వాడీ వర్కర్లతో నిన్న జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తుందని కూడా అంగన్వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1,06,000 మంది పైగా అంగన్వాడీ వర్కర్లు, అలాగే అంగన్వాడీలు మొత్తం కూడా రోడ్లపైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చెందుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఇప్పటికీ తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప అసలు సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయట్లేదు. ఇప్పటికీ 6 సార్లు నిన్నతో కలిపి 6 సార్లు చర్చలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా ఏదైతే వేతనం పెంచాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారో ఆ ఒక్కటి తప్ప మిగిలిన అన్ని సదుపాయాలు కల్పిస్తామంటూ ఆర్థికపరమైన అంశాలు కాకుండా ఇతర అంశాల్లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే నిన్న సచివాలయంలో జరిగిన చర్చల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే బొత్స సత్యనారాయణ, సిఎస్ మొత్తం ప్రతినిధులతో పాటు చర్చలు జరిపారు. మొదట బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వారితో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఈ సమయంలో ప్రధానంగా తెలంగాణకరం కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలనే అంశం సంబంధించి కూడా చర్చ నడిచినప్పుడు కూడా ఆర్థికపరమైన ఇబ్బందుల నేపథ్యంలో అంత పెంచలేమని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వారు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కనీసం 32 రోజులుగా వాళ్ళు సమ్మెలో కొనసాగుతున్న నేపథ్యంలో సమ్మెకాలానికి జీతంతో పాటు 2,000 ముందు పండగకు ముందు 2,000 రూపాయలు పెంచి ఆ తర్వాత మీరు అనుకున్న విధంగా గవర్నమెంట్ వచ్చే ఎన్నికల తర్వాతే మళ్ళీ మిగిలిన వేతనం పెంచేలా జీవో ఇవ్వాలి, సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా ఆ 1,000 రూపాయలు కూడా పెంచే ప్రసక్తే లేదని, కేవలం సమ్మెకాలానికి జీతం ఇచ్చే ఆలోచన మాత్రమే చేస్తామంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో దీనికి సంబంధించి కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో వైసీపీ అనుకూల కార్మిక వర్గం కూడా ఈ సమావేశంలో పాల్గొన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుండగా ఇతర కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సమ్మెలో పాల్గొనకుండా కేవలం ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న సంఘాన్ని అసలు ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఏ విధంగా వారు మాట్లాడతారని కూడా ఒక దశలో ఇరు వర్గాల మధ్య వచ్చి వాదోపవాదాలు జరిగాయి. అయితే దీనికి సంబంధించి సజ్జల, బొత్స సత్యనారాయణ వారించడంతో వివాదం సద్దుమణిందని చెప్తున్నారు. అయితే నిన్న జరిగిన చర్చల్లో ప్రధానంగా వేతనం సంబంధించే చాలాసేపు కూడా చర్చ జరిగింది. బొత్స సత్యనారాయణ 8 గంటలకు వెళ్ళిపోయినప్పుడు కూడా మరో గంట పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీలతో చర్చలు జరిపారు. అయితే ఈ గంట పాటు జరిగిన చర్చల్లో కూడా ఎక్కడ వేతనానికి సంబంధించి మాత్రం స్పష్టత ఇవ్వకపోవడం, అదేవిధంగా రేపు జులైలో పెంచుతామని మొదటి నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతూనే వస్తున్నారు. అయితే అప్పుడు పెంచే సంబంధించి ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఆదేశాలు ఒక జీవో రూపంలో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ కూడా అప్పుడు అంతేకాకుండా ఎంత పెంచుతామని సంబంధించి కూడా ఇప్పుడే ఒక స్పష్టంగా హామీ ఇస్తే సమ్మె విరమించి ఆలోచన చేస్తామని కూడా కార్మిక సంఘాలు ప్రతిపాదన పెట్టాయి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం అసలు ఎంత పెంచుతాము, ఎప్పుడు పెంచుతామనే అంశానికి సంబంధించి కేవలం జులైలో మాత్రమే పెంచుతాము, ఎంత పెంచుతామనేది అప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, అప్పుడున్న అక్కడ అవసరాలను బట్టి కూడా నిర్ణయిస్తామని కూడా తెగేసి చెప్పడంతో కార్మిక సంఘాలు దీనికి అంగీకరించలేదు. దాదాపు 4 గంటలకు పైగా జరిగిన సమావేశంలో
విఫలమైనట్టు కూడా కార్మిక సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణ కూడా మీడియాతో వివరించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 10 అంశాలు మొత్తం 11 డిమాండ్లు 10 డిమాండ్లు తాము పరిష్కరించారు. కేవలం వేతనానికి సంబంధించి మాత్రమే వారు పట్టుబట్టి కూర్చున్నారని కూడా చెప్తా వచ్చారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా ఒకవేళ వాళ్ళ సమ్మెగా ముందుకు తీసుకువెళ్తే తాము ప్రభుత్వ పరంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే చంటి బిడ్డలు అదేవిధంగా గర్భవతులు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటామని, అలాగే ఎస్మా పేరుతో ప్రయోగిస్తున్నామని చెప్తూ ప్రభుత్వంపై అబండాలు మోస్తున్నారు. ఇది మా అంగన్వాడీ ఉద్యమం రాజకీయ ఉద్యమంగా మారిందంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి. అది దాని తర్వాత మీడియాతో మాట్లాడిన కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎందుకంటే తాము గొంతెన కోర్టులు కోరటం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తుంటే తమపై నిందలు మోపడం, ఆ మహిళలను కూడా చూడకుండా అన్యాయంగా మాట్లాడటం, అవహేళన చేయడం వంటి ఘటనల నేపథ్యంలో తాము తీవ్రంగా మనోవేదనకు గురవుతున్నామని, ప్రభుత్వానికి ఇప్పటికే తెలంగాణలో ఇస్తున్న 1000 రూపాయల కనీసం 2000 పెంచాలని తాము దిగువచ్చి ప్రభుత్వంతో సానుకూలంగా చర్చలు చేయాలని కూడా కోరినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా కేవలం 1000 రూపాయలు మాత్రమే 1000 రూపాయలు కూడా పెంచలేము అని చెప్పడం ఎంతవరకు సహేతుకం అని కూడా వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు 10 హామీలు నెరవేర్చడం అన్నది వాస్తవం కాదని, కేవలం 4 హామీలకు మాత్రమే స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయని, మిగిలిన 6 అంశాలు కూడా పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఒక కోహారం దశలో సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపు ధోరణిలో ఒక సమ్మె కొనసాగించకపోతే ఇచ్చిన 10 హామీలు కూడా అమలు చేయబోము అని చెప్పిన అంశాన్ని కూడా మహిళా నేతలు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిన్న కనిపించింది. మొత్తం మీద ఈ సమ్మెకు సంబంధించి అయితే ప్రభుత్వ వైఖరిని వీరంతా కూడా తూర్పారపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయమంటే అంతా ఎందుకు కోపమని కూడా వారు చెప్తారు. మరోవైపు గతంలో చంద్రబాబు హయాంలో 2016లో ఒకసారి, 2018లో మరోసారి 2 సార్లు వేతనాలు పెంచారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేస్తున్న నేపథ్యంలో 5 ఏళ్లకు ఒకసారి పెంచుతామని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చెప్తుందని కూడా వీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇవాళ నుంచి కూడా తమ ఆందోళన ఉధృతం చేయనున్నారు. ఈ రోజు ఏదైతే కోటి సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తూ తమ బాధలు ఇబ్బందులు విన్నవిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడుతున్నారు. రేపు భోగి పండుగ సందర్భంగా ఏదైతే ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో 2 జారీ చేశారో ఆ జీవో పత్రులను కూడా భోగి మండలిలో దగ్ధం చేసి తమ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా ప్రభుత్వం దిగివచ్చి వేతనాలపై స్పష్టత ఇచ్చే వరకు ఈ సమ్మెను ఇలాగే కొనసాగిస్తామని, దానికి సంబంధించి ఎస్మా పెట్టుకున్నా ఇతర కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని కూడా నిన్న తేల్చి చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం కనుక దిగివచ్చి చర్చలు పిలిస్తే మళ్ళీ చర్చలకు వెళ్లేందుకు కూడా తమ సిద్ధమని కూడా వారు ప్రకటిస్తున్న పరిస్థితి ఇక్కడ